హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. ఆడదాని శీలం, ఆడదాని మానము గంతతి పార నీకు నా భార్యం దొరికిందారా? నేను లేని టైం లోపల నా ఏచ ధారణ కట్టుకొని వచ్చిన భార్యను భంగపుస్తావురా? ఇక చూడు, కమండలు నీళ్లు తీసుకుంటూ చేతులు పోసుకున్నాడు. రే నీ శరీరం అన్ని ఆడివిల్ల మానాలై పుట్టాలన్నాడు ఆ గౌతముండు. అప్పటిదప్పుడే ఇంద్రునికి పెయి నిండా మొత్తం ఆడివిల్ల మానలు ఊగులు ఆడబడ్డాయి. లబ్బ 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 నోరు కొట్టుకుంటుడు, నొసలు కొట్టుకుంటాడు. తండ్రి గౌతమ, నువ్వు ఇంతటి తపస్యాలు అని నాకు తెలియదు, ఇంత నీ వాక్కు శుద్ధి ఉంటుందని నాకు తెలియదు. నా బుద్ధి గడ్డి తిని నీ భార్య అందం చూడలేక అయ్యేలా నేను మోసం చేసిన మాట నిజమే. తండ్రి నన్ను ఇట్ల గిట్ల దేవతలు చూస్తే నేను దేవతల గురువు, నేను నన్ను ఎవరన్నా నాకు మర్యాద చేస్తారా? ఇంటికోత నా భార్య దగ్గర రానిస్తుందా? నాది తప్పైంది, తప్పుకుని మోసరం లేదా? తండ్రి నీ కాళ్ళు మొక్కుతాను ఊరికి వచ్చి ఈ గౌతముని కాళ్ళ మీద బొక్క బొర్రబడ్డాడు ఇంద్రుడు. అందుకే నిజమంతుని కోపము నీళ్ళ మీద రాత లెక్కుంటుందట. మధ్యముని కోపము పలక మీద రాత లెక్కుంటుందట. చెండాలుని కోపం బండా మీద రాత లెక్కుంటాయే ఓ తల్లులారా. నిజమంతుని కోపం నీళ్ళ మీద రాతంటే రాయంగా నీళ్ళ మీద రాతది, తానుచ్చు తానే మార్చుకుంటా పోతుంది. మరి మధ్యముని కోపం పలక మీద రాతంటే రాసి దుగుట్ల పెడితే వెయ్యన్లు అయినట్లు ఉంటుంది, తూడు చెత్త పోతుంది. గా ప్రకారంగా చూడు, గౌతముడు సల్లిళ్ళ కొండోరే చల్లబడిపోయిండు. వారి నా రాతకు నువ్వు బాధ్యుని కాదు, కానీ నువ్వు ఈ కాడ నుంచి ఇంకో ఆడవిళ్ళ ముఖం చూడకుంటా నీ సంగతి చెప్తా. ఆడవిళ్ళ సీనం మానవంటే నీకు గింత ఆరాలు కన్నారా? నువ్వు దేవతలు చూడంగా మంచిగా కనబడతావు, నీ భార్య చూస్తే మంచిగా కనబడతావు. నీకు నువ్వు చూసుకుంటే ఎప్పుడు ఆడవిళ్ళ మానాలన్నీ నీ శరీరం అన్ని ఎగురుతూనే ఉండాలా అని అన్నాడు ఆ గౌతముండు. గప్పుడొచ్చింది ఇంద్రునికి, 1000 కండ్ల వాడన్న పేరు గప్పుడొచ్చింది ఇంద్రునికి. గౌతముని వలనే 1000 కండ్ల వాడు ఇంద్రుడు అని గప్పుడు పేరు వచ్చింది. అబ్బా ఈడుంటే ఇంకా నేను బతకరా, మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు పుట్టుకరావు తలబడ్డాడు. అప్పుడు ఆలయ దేవుని చూస్తుండు గౌతముడు. 12 బట్టలు అడ్డం కట్టిన 12 బట్టలు అవతల నిలబడి ఒక్క ఏలు పెడితే, పరాయోడు ఏలు పెడితే ఇది పరాయోనాలని చెప్పాలి, తన భర్త ఏలు పెడితే తన భర్తదని చెప్పాలి. గాడు వీళ్ళు అప్పుడు అంటుంది ఆలయదేవి, తండ్రి నీ వేషధారణ మీద వచ్చింది కాబట్టి సంధించిన అడుగు ఇంద్రుని వేషం మీద వస్తే నేను సంధియపోదన్నది. నువ్వు నాకు పట్టవు ఎంగిలైనవు, నువ్వు నాకు పట్టవా అని కమనలు నీళ్లు తీసిండు. ఆలయ మీద కొట్టంగానే పాషాణమై పుట్టింది ఆలయదేవి. పాషాణం అంటే నల్లరవుతాయి పుట్టింది. నల్లరవుతాయి పుట్టి బొర్రుకుంటచ్చి భర్త పాదాలు పట్టుకొని, తండ్రి చెయ్యని పాపానికి నాకు శిక్ష వేసినవు, నాకు మారు శిక్ష వేసి నాకు ఈ పాపముని మోచనం కాదా? నేను మళ్ళీ ఎన్నడు పుట్టాలనా తినయి, నీ పాద సేవ నాకు ఎన్నడు దొరకాలి తండ్రి అని బొర్రుకుంటచ్చి ఆ గౌతముని పాదాలు పట్టింది ఆలియా. అప్పుడు వారి చేతి లోపల కండ చూసిండు. బామా ఎప్పుడైతే నన్ను అడుగుతున్నావో ఈ యుగం పోవాలి, ఇంకో యుగం రావాలి, త్రేతాయుగం రావాలి. త్రేతాయుగం లోపల కోసాల నగరం అనే పట్టణం పుడుతుంది. కోసాల నగరానికి రాజధాని అయోధ్యాపురి పుట్టుతుంది. అయోధ్య నీలవాడు త్రిశంకుడు పుడతాడు. త్రిశంకుడు కొడుకు హరిశ్చంద్రుడు పుడతాడు. హరిశ్చంద్రుని కొడుకు లోహితాసుడు. లోహితుని కొడుకు దిలీపుడు పుడతాడు. దిలీపుడు కొడుకు అజయుడు పుడతాడు. అజయ్ చక్రవర్తి కొడుకు రఘుమహారాజు. రఘుమహారాజు కన్న కొడుకు దశరథ మహారాజు. పుత్రకామిష్టి యోగం చేస్తే 4 కొడుకులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 కొడుకులు పుడతారు.
చిన్నమ్మ మైక కాయిక కొరకు అటువంటి మాత్రం తాటకేనటోడు మాత్రమైన గాని అటువంటి గురువు విశ్వామిత్రుడు యజ్ఞం తలపెట్టేది ఉన్నది 12 ఏళ్ల వయసు లోపల విశ్వామిత్రుడు యజ్ఞం కాడుకు రామ లక్ష్మణుడు దొరకపోతాడు తాటకి కుమారుడు సుబాబుడు మానసుడు ఆ యొక్క యజ్ఞం లోపల రక్త మాంసాలు గుమ్మరిస్తాడు అలా దగ్గర తీసుకుపోయి సుబాబుని మానసుని హతం చేసిన తర్వాత వాళ్ళు తిరిగి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తోలుకొని రంగా మిథునాపురి పట్టం మీద వాడు జనక చక్రవర్తి బిడ్డ సీతకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు అందుకే ఒక్క పత్రిక విశ్వామిత్రునికి వస్తుంది అట్టి రాముని తోలుకొని నేను వచ్చిన మళ్ళా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కళ్యాణ రాముని భార్యతో పాటు తోలుకోపోతున్నా అని రాముణ్ణి తోలుకొని మిథునాపురి పట్టణం వచ్చేది ఉన్నది ముంగడ విశ్వామిత్రుడు పోతాడు తర్వాత లక్ష్మణ పెరుమన్లు పోతాడు వెనకకేలి రామభద్రుడు వస్తుంటాడు గా రాముని పాదం తలిగి గానాడు నాతివి నువ్వైతవమ్మా బామా నాతివి నువ్వైతవమ్మా గోబా అది వారదాకనమ్మా ఓ బామో అడవిలో నవ్వుతావమ్మా ఓ బామా రాముడు పుట్టి రాముడి తొవ్వంటి రాంగ రాముని పాదం కలిగేదాకా ఇక్కడ నేను నల్ల బండవ ఇదే రూపకంగా ఇండలే జపం చేసుకుంటాను ఈ పాపాలన్నీ విమోచన చేసుకోమని ఎప్పుడైతే శపించిన గౌతముడు అన్నాడు ఇక నేను ఉండద్దు అది నాకు అవసరం లేదా అని సముద్రాలు నడి సముద్రం లోపలికి వచ్చిండు ఒంటి కాలు మీద తపస్సు పట్టిండు తపస్సు పడుతుంటే కొన్ని ఏళ్ళు గడుతుంటే శరీరం అంతా వేడెక్కింది వేడెక్కి 7 యమ్మనం బొట్టు నీళ్ళల్లో పడుతున్నాయి 7 మల్లె పూలు పుడుతున్నాయి 7 మల్లె పూలల్లో 7 మునులు పుట్టిర్రే ఓ తల్లులారా 7 కొడుకులు పుట్టంగా 7 మునులు పుట్టంగప్పుడు గౌతముడు నా కొడుకులు నా రక్త బిందు కుట్టిరు కాబట్టి నా కొడుకులు పేరు నేనే పెట్టుకుంటా అని గంగాముని గౌతముని సూర్యముని చంద్రముని గంగాముని గౌతముని సూర్యముని చంద్రముని పాలముని నీలముని అందరికన్నా చిన్నోడు జగమేలవాడు జమదగ్నిముడు రాజని పేరు పెట్టిండు ఆ కన్న తండ్రి అరి చేతుల బలి ఇల్లెట్ల పుట్టిర్రా అని చెప్పుతుంటా ఒక గట్ల పుట్టిర్రు వీళ్ళు 7 మునులు నా బిడ్డ ఎట్లా పుట్టిందో వీళ్ళు కూడా వరాన పుట్టిన వరపుత్రులే అన్నరా మరి నేను గిట్టాలను మందలిత్తినంటే మరి మునులు తపస్సు మీద కూకున్నప్పుడు మునులు అసలే మందలి ఇయ్యరాదు ఎందుకంటే వాళ్ళ వాక్కు శుద్ధి ఉంటుంది వాళ్ళు కోపం వచ్చి శపించుతే పలుగు అంటే బండల కంచెలు వలుగుతాయట ఇరిగిరి వంటి ఇప్పలు ఇరుగుతాయట గోడకేసిన సున్నం ఎట్టుంటుందో మునుల శాపం కట్టుంటుందా అని పుట్టు అని గంగల ఒడ్డుకు అక్కడ మునులు పుడుతుర్రు ఒక్క సర్వను తయారు చేసిండు 2 పొయ్యిరాలు తయారు చేసిండు 3వ రౌతుకు మొఖాలు పెడుతుండు సర్వని మీద పెడుతుండు కింద మంట పెట్టగానే దగ్గర మొఖాలు ఎక్కుతుండు సర్వ కింద పడుతుంది మళ్ళీ ఉసుక ఎత్తుకుంటూ ఆ సర్వలు వస్తుండు మళ్ళీ మొఖాలు పెడుతుండు మంట పెడుతుండు మళ్ళీ దగ్గర దళవంగానే మొఖాలు ఎక్కుతుండు ఈ సర్వ కింద పడంగా ఊకే ఉసుక ఎత్తుకుంటే మీద పెట్టంగా మల్లె పూలల్ల మునులు మిట్ట చూస్తుర్రు ఈ జంగ ముండ కొడుకు ఎక్కంచెలు వచ్చిండ్ర తమ్మి తిన నేర్పుంది కానీ ముండ కొడుకు అండుకునే నేర్పులే పాయ్ 3 దిక్కుల 3 రాళ్ళు పెడితే పొయ్యి అవుతుంది మంట అవుతుంది కానీ 3వ రౌతుకు మొక్కలు పెట్టబట్టే దగ్గర గుంజబట్టే సర్వ కింద పడబట్టే ఉసుక అండ ఎత్తబట్టే గట్టగాది గిట్టని చెప్పుదాం దాని పూలకి వెళ్ళి 7 లేసొచ్చి ఏం జంగవడా గిట్ట తినాలని చెప్పిండ్రు అప్పుడు శంకరుడు అన్నాడు ఒరే కొడుకులానా నాకు అండుకుని నేర్పున్నది తినే నేర్పుంది మీములను మందలియక మీరే నా దగ్గరికి వచ్చి మందలియాలని చూస్తున్నాడు అప్పుడు 7 మునులు అన్నారు అసలు నువ్వు ఎవలయ్యా అన్నారు ఎవలయ్యానంగానే శంకరుడు నిజమైన రూపం నటరాజ రూపం చూపిస్తున్నాడు 7 మునులు గజ్జ జరుపుకుంటా శ్రీకామిని తారకాముంగ దారాణవం కూర సంసార నిర్వాపగర్వాప సేవించు మావించు టెందెమ్ము లేకున్న విచారములు లేక శంకర మా దగ్గరికి వచ్చిన పనులేంది తండ్రి అని బబ్బలు పట్టిర్రు
కొడుకులాల మీరు ఏడుగురు పుట్టట్టు నాకు బిడ్డ పుట్టింది. మా బిడ్డని ఎవరు చూసి లగ్గం చేసుకుంటలేదు. మీ అంచొంటి భర్తలు కావాలన్నా బిడ్డ అక్కడ మంటుకు బట్ట పట్టి కూకున్నది. మీరు ఏడుగురు వస్తే మీ కొడుకులాల మీ ముళ్ళు ఏడుగురికి ఎవరు నచ్చి రెట్టవారు తాత వాళ్ళకు నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తా అన్నాడు. ఏడుగురు ముచ్చట పెట్టుకున్నారు. వారి పిలిచి పిల్లలు ఇస్తే కులవులా అన్నట్టుగా వారి మనకు పుక్యానికి పెన్న దొక్కుతుంది. పారా లేకపోతే ఏముండ కొడుకు మనకు లగ్గం చేస్తాడు. ఉదంపారని ఏడుగురు వదులుకొని శంకరి ఎంబట జమదారి కొయిలాలో జమదారి కొయిలాలా అడికలి దేవుడు ఎరావతాడే జమదారి కొయిలాలా పంచాదికి నాకు ఏరా వచ్చేరా జమదారి కొయిలాలో ఓ నాల జమదారి కొయిలాలా మాలి మీద ఉన్నది ఎల్లమ్మ తల్లి చూస్తుంది. దాసిలాల చూడు ఆనాడు ముగ్గురు తోలుకొచ్చిన నాయ గాని ఇప్పుడు ఏడుగురు తోలుకొత్తుండు. ఏడుగురు చూస్తుంటే పోతులు లెక్కున్నారు. అయ్యో అయ్యో నే బిడ్డరా దాయి దాయి బిడ్డరా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నా తల్లి చూడు ఆనాడు ముగ్గురు వేరే బావల తీసుకొచ్చిండు. ఇయ్యల్ల చూడే జడకగిదరగా ఏడుగురు మునులు అగదూడు మునులు వస్తాండ్రు. ఒక్కళ్ళు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది. జానడి గడ్డాలు మూరడు విసారాయే అడవిలో పుట్టిండ్రు అడవిలో పెరిగిండ్రు ఏడుగురు మునులు. వాళ్ళని ఎవరు నేను లగ్గం ఆడాలే నేను ఎట్లా పెళ్లి వేసుకోవన్న బిడ్డ ముగ్గురుంటే పని చేస్తలేదని ఏడుగురిని పట్టుకొని వస్తాడు. పాడు కాదు ముగ్గురుంటే ముడి పడదని ఏడుగురు తీసుకొస్తాడా. ఏడుగురు అంటే నవ్వరాని లోకం. ముగ్గురుంటే ముడి పడతలేదని ఏడుగురిని పట్టుకొని వస్తాడంటే అవునే ఈ ఏడుగురు ఒక్కరు కూడా ఎట్లున్నారు చెప్పే పయ్యంతా బూరే ఉంది. ఈయనకు ఈయన ఎట్లున్నాడు కొండంగా లెక్క బూరు పయ్యంతా బూరే కొండగట్టు కాడి కోతులు నట్టున్నారు. ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూసినట్టు ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూసినట్టు ఏడుగురు ఒక్క రకంగానే ఉన్నారు. ఈ పని అయ్యో అవ్వా ఎందుకే ఇగో ఆనాడు మూడు తెస్తే ముడి వల్లే ఈ ఏడుగురు ఉన్నారు అనుకో ఇక నీకు పనికి కొదువే లేదు. ఏం పనే ఏం పని అంటే ఆయన దీన్ని సాగు చెప్పు అంటే ఇంకోని ఏం పని అంటే ఒకడు ఊడుతాడు, ఒకడు చల్లుతాడు, ఒకడు ముగ్గెత్తాడు, ఒకడు బోలు తవ్వుతాడు, ఒకడు గ్యాస్ అంటు పెడతాడు, ఒకడు బియ్యం పెడతాడు, నీ పని చేస్తాడు, ఒకడు నీ పని చేస్తాడు. నా పని ఏం చేస్తారా? నా పని చేయడానికి మా బావ లేర్రా వెనకచ్చిండు నా పనికి వచ్చిండు. ఇప్పుడు టైం అయినా కొద్ది దగ్గరికి వస్తా అంటాడు. దగ్గర 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 గుద్దుతాడమ్మో ఎందుకో నేనేమనుకుంటే దగ్గర దగ్గర గుద్దుతాడమ్మో ఎందుకో దగ్గర దగ్గర గుద్దుతాడమ్మో ఎందుకో నేనేమనుకుంటే దగ్గర దగ్గర కప్పాడమ్మో ఎందుకో నేనేమనుకుంటే కాలు మీద కాలు ఎత్తడమ్మో ఎందుకో నేనేమనుకుంటే ఎవరు గుంజి కొంగడి కప్పుతాడమ్మా గుంజవాడ గురువారం అంటాడు. అయితే అట్లా మీ బావ అట్లాగా చేస్తాడు మా ఆయన. సరే గాని ఇట్లా ఏదన్నా ఏడుగురు అద్దు ఎవరన్నా ఒక్కరు ముద్దు అంటున్నావు. మీ బావలకు పెట్టిన స్వయంవరం వీళ్ళకి ఏడుగురు పెట్టు. అదే పంజం వీళ్ళకి పెట్టు. ఏడుగురు మేన బావలే ఎక్కలేకనే కింద పడి నక్కులకు నలుగు నీరికి పేరు. వీళ్ళు ఏడుగురు ఎక్కలేక మందకరి కుక్కలలో ఒక్కొక్కలు అల్లె మరి పిక్తారు. గడ్డాలు మీసాలు వాళ్ళకు ఒంటి మీద బట్టలే చక్కగా లేవు. వాళ్ళకు వాళ్ళు వచ్చి ఏం కొట్టుకున్నా వాళ్ళకి చూసుకుంటారు. వాళ్ళకి పీకుతారు. ఈ స్తంభం ఎక్కుతారా? వాళ్ళ నుంచి అవుతుందా? అడవిలో పుట్టిర్రు అడవిలో వేరు. మీ బావలే ఎక్కలేదు గీళ్ళే ఎక్కుతారు. దిక్కువాలి అంతే అంటవా? బావలు ఎక్కిరా చెప్పు.
గరుడ స్తంభం అయినా మీ బావలే ఎక్కలేదు మునులేమో గరుడ స్తంభం ఎక్కుతారు. మీ తండ్రికి అటువంటి ఆనాడు మీ మేన బావలు పెట్టిన పంచము 7 మునులకు పెట్టు అన్నది ఆదాశ పూలవాది. ఆనాడు రేణుకా ఎల్లమ్మ కన్న తండ్రి దగ్గరికి వచ్చింది. ఓ నాయన్న ఎంత ఎడ్డివానివి, సత్యాన పుట్టిన సత్యవంతురాలు, నీ చెమట లోపల పుట్టిన జగవీర మాతను 7 మునుల తీసుకొచ్చినవు నాయన. 7 మునుల నేను ఎట్లా లగ్గమాడాలే? ఆనాడు అటువంటి 3 మేనబావలకు గరుడ స్తంభం పంచం పెట్టిన అదే పంచం ఈ యొక్క మునులకు పెట్టు అన్నది రేణుకా ఎల్లమ్మ. చూసిండు నా బిడ్డ ఇవల్ల చెప్తున్నాని 7 మునుల వేడికి వచ్చిండు. అయ్యా ఓ మునులాల ఇవల్ల నా బిడ్డ మాటలు విన్నరా? నా బిడ్డ ఆనాడు అటువంటి ఒక గరుడ స్తంభం పంజం పెట్టింది. గరుడ స్తంభం ఎవరైతే ఎక్కుతారో వాళ్ళను నచ్చ పెళ్లి చేసుకుంటది. మళ్ళీ ఇంకా 6 సొంత డబ్బుతోని ఖర్చుతోని నేను పెళ్లి చేస్తానన్నాడు. గప్పుడు చూస్తుర్రు 7 మునులు చూస్తుర్రు. అరే నాకు రాయల్లమ్మ, నాకు అంటే నేను చేసుకుంటా అంటున్నా. అరే ఎవరు నాకుతారా ఎల్లమ్మ? నాకు మొట్టమొదలు పెద్దోడు ఎక్కాలి, తర్వాత లెక్క. తీసుకొచ్చింది. అరే ఈ తమ్మ మొక్కలు ఎక్కడారా? నేను అందరికన్నా పెద్దోడిని, నేను మొదలు ఎక్కుతారా? రే మీరు చిన్నోళ్ళు ఎక్కుడే గిది ఒక్కలు ఎక్కనారా మనకు? ఆగో ట్రై చేసి చూద్దాం. లేని పంజాలు మామా శనార్థి నమస్తే. ఇక మొదలు కాసుకోమని ఒక్కటి, నీ బిడ్డను లగ్గం చేయి. లగ్గం చేసినాక ఎక్కుతా. మళ్ళా గట్ట లగ్గం చేసినాక మంచి ఎక్కిన ఇది ఎక్కుడు పెద్ద మావాడు కరెంట్ ఉండంగానే స్తంభం ఎక్కి ఆ వైరు నీ వైరు పట్టుకుంటే మొత్తం బోర్లు పుల్లు అరవస్తాయి తెలుసా? అవి చవే పోయాలి. వీరికి కరెంటే భయపడుతుంది. నాకు కరెంట్ పట్టదురా, నా దగ్గర కరెంటే రాదు. సరే పట్టుకో, పట్టుకోంపా. పని చేస్తుంది కాదు. కరెంట్ స్తంభం ఎక్కపోతే ఏం చేస్తానా అని ముని కూడా కళ్ళతో చూసేనా. అయ్యో రామ రాఘవ రామ, అయ్యో రామ రాఘవ రామ. రెండోవాడు చూస్తున్నాడు, స్తంభం ఎక్కుతున్నాడు. 3వ దినం ఎక్కిండు, జర్రను దారి కింద పడ్డాడు. 3వ ఎక్కలేక జర్రన జారి కింద పడ్డాడు. 4వ ఎక్కలేక జర్రన జారి కింద పడ్డాడు. 5వ ఎక్కుతున్నాడు. 5 వదనాలు ఎక్కుతున్నాడు. 5 వదనాలు ఎక్కుతున్నాడు. అది కళ్ళల్లో చెవుట పుట్టింది. జర్ర జారుకుంటా 5 కింద పడ్డాడు. 6 చూస్తుండు, ఈయనన్న ఎక్కుతా అని 6 ఎక్కిండు. 6 కూడా జర్ర జారుకుంటా కింద పడ్డాడు. నా తనుడారా ఒక్కోడే అందరికన్నా చిన్నోడు, జమ దగ్గర మాముని మిగిలిండు. అప్పుడు 6 అన్నగాళ్ళు అంటుర్రు, తమ్ముడా మనకు పెండ్లం అయ్యచ్చ తట్టు లేదు వారి. మరి శంకరుడు మాట పట్టుకొని ఉగాది నాడు బూరె వంగుకుంటూ వచ్చినాము. మా 6 నక్కులకు నడుము ఇరిగినాయి వారి. ఇక మాకు పిల్లలు ఇచ్చిన కానీ వారి మాకు పిల్లగాళ్ళు పుట్టేటట్టు లేరు. నువ్వన్నొక్కొని మంచిగా ఉండురా, నీకన్నా పోర ఉడతానన్న మన అయ్యవ దీపం నిలబడుతుంది. అద్దురా తమ్మి అద్దురా తమ్మాని 6 తమ్మును చూసుకుంటా బతలాడంగా మునిరాజు చూస్తున్నాడే కొడుకో. అన్నలారా ఒక్క మాట చెప్పుతున్నా, అందరికన్నా చిన్నోని నేనున్నా అన్నయ్య. మీరు 6 ఓడిపోయారు, మీ 6 కన్నా చిన్నోని. ఇప్పుడు మనం మర్రిపోతే నేను కూడా ఓడిపోయినట్టే. అందుకని అన్న ఒక్క మాట చెప్పుతున్నా, రాయి పైస రాగోరుద్దాట. ఏ టైం ఎట్లుంటుందో చెడు గడియబట్టనంటే క్షణం పట్టదాట. నేను ఒక్కోని గిట్ట గెలిచినట్టుంటే మీ 6 కూడా గెలిచినట్టే.
ఎందుకంటే నా అన్న తానిచ్చు తాను దరికి రమ్మంటే ఏది రాదు, శోధించినట్టుకుంటే తన దరికి ఎప్పటికైనా చేరవచ్చు. పట్టుదలతోటి ప్రయత్నించితే కాదన్నది లేదు. అన్న ఇటు ముగ్గురు ఉండి మీరు కొంచెం ఊగబట్టు ఊగలేపురి నడువంతరాలు నేను తంబం ఎక్కుతా, మీరు ఊగా లేవట్టినట్టుంటే ఎక్కురా తమ్మని నాకు ఊగ చూపిస్తాను, తమ్మవు నేను ఎక్కుతున్నా అనగా నీ బుద్ధి ఎంతోనో పెసరబద్ద నువ్వు కింద పడదాకా నీ వాళ్ళు దాక్కున్నట్టున్నాయి. సరే తమ్ముడా అని ఇటు ముగ్గురు అన్నగారు లేవాడు ఎక్కురా తమ్ముడా నువ్వు చూపిస్తురు. ఆగో తంబం కాడి కత్తలేడు ముని రాజు గంగల కచ్చిండు, తడిబడి తానం చేసిండు. పార్వతి పరమేశ్వరుడు దగ్గరికి కచ్చిండు, వాళ్ళ ఇద్దరి పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకొని మునిరాజు చూడు తంబం బేటికి వస్తా ఉన్నాడు. అదవి నీకు దండా ఉన్నాడు, భూజవి నీకు దండా ఉన్నాడు, సుక్కాల దండా ఉన్నాడు, ఎప్పేలాల దండా ఉన్నాడు, సూర్య చంద్ర రాజులకు దండం పెట్టిండు మునిరాజు. అయ్యో దేవరాజు దండం పెట్ట మునిరాజు ఆరు ఊరల్ల గల్ల కాలు మక్కిండు. అప్పుడు చూడు తడి బట్టల మీద తంబం కాడికి వచ్చి తంబమురో ఎక్కుతా ఉన్నాడు, దండివాడు ఉన్నాడు రా. అది ఎక్కమని రాజు తంబమూడానురా ఎక్కుతా ఉన్నాడు రా. 1వ వదనామురా 2వ వదనాలురా 2రా. తల్లి వచ్చింది రాకలు కాదు, పోగలు కాదు. దేవుడు వచ్చేవరకల్లా మూతి ఎటు పెడుతుందో ముడ్డు ఎటు పెడుతుందో చెప్తాలేదు. బాగా గిట్ల మూతి పెట్టు, గిట్ల చూడు నా దారి పండు నా తప్పన్న వాగు 10,000 అంటారా, 20,000 అంటే ఏందిరా, 30,000 అంటే చెప్పుకెక్కినప్పుడు కథలకి కథలకెక్కద్దురా. నా సిలికలాది గట్టు ఎప్పిసా, నా బాయిల కప్పలాలో ఎప్పిసా, 10,000 శనార్థి నా చిన్న కప్పలాలో ఎప్పిసా, 10,000 శనార్థి ఎప్పిసా, నా ఊళ్ళో కుక్కలాలో కుక్కల నా తాత తెచ్చకుండా నా అమ్మ ముద్రగండి ఏ దేవుడవా ఇంటున్న పెద్దేవరా, ఇదే దేవుడు. 10,000 శనార్థి 10,000 సంతోషమేనా? అబ్బా సకల సంతోషం అవుతుంది. దీనికి కొంచెం కట్టని చెప్పావా? నా సంబరం మాకేనా చెప్పమంటాను. మీరేనా మావానికి ఆపతున్నాడ ముంగడికి దారుణం చేయించు. అబ్బా వీని పెన్నం అత్తలేదురా 3 నెలలు అయింది. పిల్లాడికి అరకిల బేడు ఉంటుంది. అంతే లగ్గమైనాక 2 రోజులు ఉన్నది, 3వ నాడు ఆయన వీకింది ఇక రానంటుంది. మరి ప్రాబ్లం ఏంది పోరంది? ఏంటిది చెప్పకముందు ఆయన పెళ్ళం తెగపోయింది అని నాకే తెలిసిందా? అయితే మరి ఎట్లా పోతుంది? అరకిల బేడు దాని పిల్లాడికి. ఆయన పెళ్లి కాకముందు ఆయన పెళ్ళం దారుణం చేయించుకున్నాడు. ఆయన దారుణం ఇప్పుడు దాని దారుణం వీడు చేయించుకోవాలి. దారుణం చేయించుకోవాలంటే కొత్త దారుణం 750, పాత దారుణం 350. మందుబత్త దారుణం అయ్యేది ఇప్పుడు ఇంత పొడుగు లేదు, గింతే శూలం, లైట్ వెయిట్ శూలం కూడా తిరుగులేదు. గోడ మీద మనమే బిచ్చం పెట్టుకుని మనమే రాత్రి 12 గంటలకు ఈ పెళ్ళానికి ఉన్న కాలు బేడి వీడు మిలకేసుకొని ఆ జోల పట్టుకొని ఆ శూలం పట్టుకొని ఆ 3 బంతి పూలు ఆ శూలాన్ని గుట్టుకొని రాత్రి 12 గంటలకు పార్వతి రాయేసిన జోగాన్ని తిరుగుతే 3 రోజులు తిరిగితే 4వ నాడు వీని దగ్గరికి వస్తుంది. అది ఎందుకు నీ దేవుడి చూస్తారా వచ్చిర్రు? మంచిగా చెప్పిన దేవుని మంచిగా చెప్పిన ఆచారవంతులు ఉంటే ఇంటికాడ కూడా కూర్చుంటా.
బోనం వండినాకనే తానం చేస్తా. ఏంది ఎవరన్నా చచ్చిపోతే అల్ల మీద వాడు ఏడ్చినాకనే ఇంట్లో దేవుని ఇంట్లో చూస్తాం ముందుగా. తానం చేసినాక బోనం వండుతారు. మరి నువ్వేంటి బోనం వండినాక తానం చేస్తారంటారు? తానం చేసి బోనం వండినాక నా చీర ఖరాబు కదా అయితే ఇక బోనాన్ని దించండి అంటే ఈ సింగులతో దించుతా. బోనం వండినాక తానం చేస్తే చీర ఖరాబు కాదు. అట్లా మంచిగా చెప్పినావు. శనార్థి మీరంతా అడుక్కుందాం ఆయనకు శనార్థి బాగా ఎంకన్నా బాగా శనార్థి ఒక పాటలు దే బావ దగ్గరికి వచ్చింది మాకు. సాహెబ్ శనార్థి ఆగో ఆనాడు చూడు రేణుక ఎల్లమ్మ మేడ మీద ఉన్నది. జమదగ్ని ముని రాజును కళ్ళ చూసింది. నేను పెట్టిన పంజము లోపల నా భర్త గెలిచిండు. ఇప్పుడే పూలదండ వేసి కళ్యాణం ఆడతానా అని పూలదండ పట్టుకొని జమదగ్ని ముని రాజు బేటికి అత్తున్నది రేణుక ఎల్లమ్మ. సర్వమంగళవు రామ సీత రామ రామ చక్కనిగా రేణుక ఎల్లు దైవారామ. అయ్యో పూలదండ పట్టుకొని రామ రామో బాల బయలు దేరినది దైవారామ. పూలదండ పట్టుకొని రామ రామో బాల బయలు ఎల్లినది దైవారామ. జమదగ్నిగా ముని రాజుకు రామ రామో పూలదండ అయ్యవట్టే దైవారామ. జమదగ్నిగా ముని రాజుకు రామ రామో పూలదండ వేసినది దైవారామ. అయ్యో ఆరుగురు బావలను దైవారామ అల్లతోని చూసినది దైవారామ. చూడుండ్రి ఎవలాల రేణుక ఎల్లమ్మ ఏమి వేసింది. జమదగ్ని ముని రాజు మెడల పూలదండ వేసింది. ఆరుగురు బావల చూసింది. వినాశకాలానికి చూడుండ్రి శనిరాజు నెత్తి మీదకి వచ్చినప్పుడు దరిద్రం